చూస్తున్నారు కదా ఈ వెనక చూడండి, ఇది ఎంత బాగుందో లొకేషన్. అసలు ఇగో ఇది ఒక్కసారి మొత్తం మార్కెట్ ఒక లుక్ వేసుకుందాం. కారుడు హారం కూడా వేస్తున్నాడు, చూడండి ఎంత బాగుందో. టోపీలు చూపిస్తా మీకు మళ్ళీ. దీంట్లో ఇవన్నీ వర్షం అయితే పడేటట్టుంది. అబ్బో లోపల ఇంకా చాలా పెద్దగా ఉందండి. అప్పుడు వర్షం పడితే ఎక్కడ దూరాలో. వావ్, కప్పులు 2 for 10 pounds అట. షాక్స్లు, లండన్ బ్రిడ్జ్, లండన్ అయ్యి ఇవి మామూలు బొమ్మలు అండి, కానీ కొంటారు. టూరిస్టులు వస్తారు కదా, వాళ్ళు కొనుక్కొని వెళ్తారు చాలా మంది. హిస్టారిక్ ప్లేస్ అది ఉండదు, ఎంత బాగుందో. మ్యాప్ అంటే ఆ రోజుల్లో గీసిన మ్యాప్ అనమాట. వర్షం పడుతుంది, ఈ వర్షంలో పాపం వీళ్ళందరూ. లోపటైతే పోర్టుబెల్లో గ్రీన్ అట, అదేదో కూడా చూసొద్దాం లోపలికి వెళ్ళి. చూడండి ఎంత బాగున్నాయి ఆటలు. ఒక ట్రైన్ వెళ్తుంది అక్కడ నుంచి, చూసారా? పక్క కూడా ఏవో షాప్స్ ఉన్నాయి. కలర్ బిల్డింగ్స్ వచ్చేసినాయి చూడండి మళ్ళీ. ఇవన్నీ షాప్స్, ఇదంతా మళ్ళీ కలర్స్. అది పొడుగున్నాడు చాలా. ఇవన్నీ ఫోటో ఫ్రేములు, డ్రింకులు. వావ్, బా పెయింటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. వావ్, ఈ స్కెచ్ మన పెన్సిల్ తోటి వేసినటువంటి పెయింటింగ్స్ అన్నమాట ఇవి. నిజంగా అసలు కళ అనేది పోయింది, కానీ అందరూ వీటికి అలవాటు పడిపోయారు. ఇప్పుడేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఒకప్పుడు పెయింట్లు చక్కగా చేతితో వేసేవాళ్ళు, ఆర్టిస్టిక్ మొత్తం పోగొట్టేసింది ఏఐ వచ్చి. చూడండి ఇవన్నీ ఇవన్నీ ఏమో ఇక మామూలు చెప్తా. చూడండి పెయింట్ ఎంత బాగుందో. వెస్ట్ మినిస్టరు, చిన్న బొమ్మలు షోకేసుల్లో పెట్టుకోవడానికి కొనుక్కుంటారు, బాగానే ఉంటుంది. పోర్టుబెల్లో గ్రీన్ అట్ట, ఇదేంటో బో, ఇదే ఇంకా పెద్ద మార్కెట్ లా ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా కొన్ని యాంటిక్ పీసులు ఉన్నాయి. వాచ్ చూడండి ఎంత బాగుందో. వాచ్ అనుకుంటుంది. స్టార్ వార్స్, అన్ని యాంటిక్ పీసులు. బాబా ఇంత పాత యాంటిక్ పీసులు నిజంగా దొరకడం కూడా కష్టం. ఓ టోపీలు నేపాల్ అనుకుంటా, ఇదంతా ఆఫ్రికా ఉన్నట్టున్నాయి. ఓహో, గిలైన్ ఫిడ్ ఇచ్చింది చూడండి. మన ఇండియన్ బ్రాండ్స్ అన్ని ఉన్నాయి. మందు బాటిళ్ళతోటి వాచీలు తయారు చేశారు. టాలెంట్ అండి, ఆర్ట్. గాజు బాటిల్స్ మళ్ళీ ఇవన్నీ మామూలు. ఓప్స్, ఇక్కడ నా మాటలు మీకు వినపడమేమో, ఇదంతా గోలగోలగా ఉంది. ఓ వావ్, చూడండి వాల్ పెయింట్ సూపర్ ఉంది కదా. కుక్క, ఫోన్ కవర్లు, గొలుసులు. ఆహా, అసలు మామూలుగా ఏదో టెలిస్కోప్. ఇవన్నీ 1947 ఇవన్నీ.
సీడీలు డివిడీలు కానీ ఇప్పుడు ఎవరు కొనుక్కున్నారు డివిడీలు? అబ్బో ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంది మార్కెట్ ఇది. ఇదంతా లోపల బట్టలు అనుకుంటా. రింగులు, క్యాండిల్స్, వావ్ పెయింటింగ్ చేశారు చూడండి ఇక్కడ మనుషులు. ఆయన కూర్చుంటే వేసి ఇచ్చేస్తాడు అనమాట, మనం అక్కడ నిలబడి చేస్తే. ఇవన్నీ మ్యూజిక్స్ వస్తున్నాయి. నా మాటిన్ పరువు ఇవన్నీ పాత కళ్ళజోళ్ళు, ఓల్డ్ 140 14,000. మొత్తం యాంటిక్ పీస్లే. యాక్చువల్గా చాలా పెద్దగా అయ్యేటట్టుందండి వీడియో. నేను ఏం చేస్తా అంటే దీన్ని పార్ట్ 1 పార్ట్ 2 చేస్తా. షోలాపూర్ చెప్పులాగా ఉన్నాయి. పార్ట్ 1 పార్ట్ 2 చేసుకొని చూసుకుందాం మనము. కానీ ఇట్లాంటివి కంపల్సరీ మిస్ కాకూడదు, చూడాల్సిందే. చూడండి వాచీలు ఎంత బాగున్నాయి. ఓకే, కొంతమంది ఏంటంటే వీడియో తీయొద్దంటున్నమాట, నో అంటున్నారు. అందుకని చెప్పేసి మళ్ళీ ప్రాబ్లం ఎందుకు, నో అంటే పక్కన జరిపేయటమే. సో ఇంకా చాలా అయితే ఉంది కానీ మనము ఇక్కడ మధ్యలో ఏదో పార్క్ ఉంది, ఒకసారి చూసొద్దాం. కాసేపు కూర్చొని వాటర్ తాగేసి కూర్చోడానికి బాగుంది ప్లేస్. అన్నయ్య డు నాట్ ఫీడ్ ద బర్డ్స్ పార్కు చాలా బాగుంది. కాసేపు కూర్చొని వాటర్ తాగేసేసి బయలుదేరితే పోతుంది. చూసారు కదా, వెనకదంతా మార్కెట్ అనమాట. మళ్ళీ మనం ఇప్పుడు వచ్చిన దారి అంతా నడవాలి. సో కాసేపు కూర్చొని వాటర్ తాగి కొద్దిగా నడిచి టైర్డ్ అయిపోయా, రెస్ట్ తీసుకొని వెళ్దాం. ఇదంతా ఫుడ్ అండి, ఫుడ్ ఏరియా మొత్తం. సో ఇక్కడంతా ఫుడ్డే, జనాలు నాన్ వెజ్ ఫుడ్, వెజ్ దొరుకుతాం అనుకుంటా. అన్ని ఫుడ్ స్టాల్స్. వెజిటబుల్స్ చాలా ఉన్నాయి. బిర్యానీ, ఫ్రైడ్ రైస్, మన ఇండియాకి సంబంధించిన ఏమనుకోతలే కానీ వెరైటీ ఫుడ్ స్టాల్స్. నెక్స్ట్ వెజిటబుల్స్. సార్ ఉన్నాయి అన్ని చోట్ల, పెద్దగా ఉన్నాయి. వాడు తింటే కడుపు నిండుతుంది.
very nice, very healthy. Sample, please. Yes, sir. ఇదంతా ఫుడ్ అనమాట ఎక్కువ ఏదో రకరకాలుగా ఉన్నాయి వెరైటీగా సో ముందుకు ఇంకా ఉన్నట్టున్నాయి అన్నీ అవి స్టాల్స్ మనం అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ కవర్ చేసాం ఇంక ముందుకు వెళ్ళిపోతాం షాప్ చూడండి దీంట్లో బట్టలు ఎంత బాగున్నాయి వింటేజ్ రెట్రో క్లోతింగ్ యాక్సెసరీస్ ఇప్పుడు మీకు పక్క షాపులు తీసుకుంటాం మనం ఇందాక పక్క షాపులు చూసాం కదా ఇవి మామూలు షాపులు వెళ్ళండి లగ్గులు చూడండి ఇలాంటి పీసులు బాగున్నాయి వావ్ చేతులు కార్పెట్లు ఇసున కర్రలు దర్వాజాలు తగిలించుకునేవి చూడండి ఎంత బాగుందో పెయింటింగ్